లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ల దగ్గర అసోసియేట్ గా పనిచేసిన నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అలనాటి నటి సావిత్రి బయోపిక్ ను మహానటి పేరుతో తీసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మహానటి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్కి 2898 ఏడీ పేరుతో సినిమా తీసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడంతో పాటు ఆ సినిమాతో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడిన నాగి కల్కి సినిమా తన ఆలోచన విధానం గురించి మాట్లాడారు. ఈ ఇంటరాక్షన్ లో అతడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన కలేజా సినిమా గురించి మాట్లాడారు. కలేజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం అయితే మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా మీకు ఏదైనా సినిమా డైరెక్ట్ చేయాలని ఉందా అని స్టూడెంట్స్ అతన్ని అడిగినప్పుడు నాగి కొంచెం ఆలోచించి తను కలేజా, డియర్ కామ్రేడ్ సినిమాలకు ఎడిటర్ అయి ఉంటే బాగుండేదని చెప్పాడు. గతంలో కూడా నాగ్ అశ్విన్ తనకు కలేజా సినిమా అంటే ఇష్టమని చెప్పిన సంగతి కూడా తెలుసు. అయితే నాగి తను చెప్పిన 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచినవే. అయితే ఇదే ఈవెంట్ లో కల్కి సినిమా కోసం తాను చేసిన కృషి, పడిన కష్టం గురించి కూడా నాగి వివరించాడు. కల్కిలోని ప్రతి సీన్ వెనుక కొన్ని నెలల, సంవత్సరాల కష్టం, ప్లానింగ్ ఉందని, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కథను రాసుకోవడం వల్లే సినిమా అంత బాగా వచ్చిందని తెలిపాడు. దీంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా నాగి వెల్లడించారు. కొంతమంది డైరెక్టర్ల ఆలోచనలతో వేరే వాళ్ళు సినిమాలు చేస్తున్నారని అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయని, ఈ అనుభవం అందరికీ ఎదురవుతుందని, తనకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందని నాగి చెప్పాడు. 2008లో తను జ్ఞాపకాల గురించి రాసుకుంటూ ఉండగా తాను రాసిన కథ ఇన్స్పిరేషన్ లాగానే ఉంటుంది అని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం కల్కి 2లో స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న నాగి ఈ ఏడాది ఆఖరి నుంచి కల్కి 2ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.